హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో మీకు రీల్స్ అండ్ పోస్టులు అప్లోడ్ చేసినప్పుడు దానికి లైక్స్ అలాగే ఫాలోవర్స్ రావట్లేదని చాలామంది అడుగుతున్నారు. సో ఈ చిన్న ట్రిక్ మీరు యూజ్ చేస్తే కనుక మీకు ఫాలోవర్స్ అలాగే లైక్స్ కూడా వస్తాయి. ఎక్కువ మందికి మీ పోస్ట్ ఆర్ రీల్ అనేది రీచ్ అయితే అవుతుందన్నమాట. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. అది వచ్చేసి కొలాబరేట్ వీడియో అండి. సో ఈ కొలాబరేట్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక పోస్ట్ అయితే నేను చేశాను, చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఈ పోస్ట్లో పైన నా ఐడితో పాటు మా బ్రదర్ ఐడి కూడా ఇంకొక ఐడి అయితే మీకు కనిపిస్తుంది కదా. సో ఇలా మీరు చేయటం వల్ల ఎవరినైతే మీరు యాడ్ చేస్తారో వాళ్ళ ఆడియన్స్కి కూడా మీ పోస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా ఎలా కొలాబరేట్ చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఏ వీడియోనైతే అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నానో సో అది అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు నేను ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక నేను ఓకే చేసేస్తున్నాను. చేశాక మీరు ఏదైతే క్యాప్షన్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో క్యాప్షన్ ఇచ్చేసేయండి. సో నేను క్యాప్షన్ ఇస్తున్నాను, మామ కోడలు, మామ మేనకోడలు. సో మీరు హ్యాష్ ట్యాగ్స్ కూడా కంపల్సరీ ఇవ్వండి. హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం వలన మనకి మన రీల్ అనేది హ్యాష్ ట్యాగ్స్లో అయితే వస్తుందన్నమాట. సో నేను హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇస్తున్నాను. క్యూట్ బే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్గా మనం ఎలా కొలాబరేట్ చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ ట్యాగ్ పీపుల్ మీకు కనిపిస్తుంది కదా, ఈ ట్యాగ్ పీపుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. యాడ్ ట్యాగ్ ఉంది, అలాగే ఇన్వైట్ కొలాబరేటర్స్ అని ఉంది కదా. ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా ఇన్వైట్ అనేది, ఈ ఇన్వైట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ సర్చ్ బార్లో మీరు ఎవరినైతే కొలాబరేట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రసాద్. సో ఇది వచ్చేసి నా బ్రదర్ ఐడి అనమాట. సో తనైతే నేను ట్యాగ్ చేస్తున్నాను. ట్యాగ్ చేశాక మనకి ఇక్కడ మీరు ట్యాగ్ చేశాక ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేశాక మీరు ఎవరినైతే ట్యాగ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక మెసేజ్ అయితే వెళ్తుందన్నమాట, నోటిఫికేషను. సో వాళ్ళు మనం ఏదైతే పంపించామో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే మనకి వాళ్ళ ఐడి కూడా ట్యాగ్ అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఆగండి, అది పోస్ట్ అనేది వస్తుంది. సో చూసారు కదా కింద మనకి ఇక్కడ రాణి టెక్ ఇన్ తెలుగు ఇన్వైట్ యూ అని మనకి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ రివ్యూ అని ఉంది కదా, వీళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ అయితే మనం చేయాల్సి ఉంటుందన్నమాట. యాక్సెప్ట్ చేస్తేనే మనకి ఇద్దరికి ట్యాగ్ అయితే అవుతుంది. ఇక్కడ రివ్యూ అని ఉంది కదా, ఇది క్లిక్ చేద్దాము. క్లిక్ చేశాక మీకు ఇక్కడ చూడండి యాక్సెప్ట్ అని కనిపిస్తుంది కదా, యాక్సెప్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఆటోమేటిక్గా అయితే ట్యాగ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పైన చూడండి ఇంతకుముందు ఓన్లీ నా ఐడి ఉండేది, ఇప్పుడు వచ్చేసి మా బ్రదర్ ఐడి కూడా అయితే యాడ్ అయితే అయిపోయింది అనమాట. సో ఏంటంటే మెయిన్గా మనం వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే మనకి ఈ విధంగా అయితే కొలాబరేట్ అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూద్దాం మనం. చూడండి మనకి ఇక్కడ 2 ఐడీస్ అయితే మనకి కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా మీరు కొలాబరేట్ చేసుకుంటే మీరు ఎవరినైతే ట్యాగ్ చేస్తున్నారో వాళ్ళ ఆడియన్స్కి కూడా ఈ పోస్ట్ అనేది వెళ్తుందనమాట. ఈ విధంగా మనకి ఫాలోవర్స్ పెరుగుతారు, అలాగే మన ఐడి అనేది ఇంకెక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది, లైక్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మీరు కొలాబరేట్ చేయండి. సబ్స్క్రైబర్స్ అండ్ లైక్స్ని అయితే పెంచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.